అది ఒక పెద్ద ఇంజనీరింగ్ కళాశాల. ఆ కాలేజీలో చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అనుకుంటారు విద్యార్థులు. కానీ ఆ కళాశాల క్యాంపస్ హాస్టల్ పట్టించుకునే నాదులు లేక భోజనంలో ఎలుకలు పరిగెడుతున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ హాస్టల్లో విద్యార్థులను కలుషిత ఆహారం అనారోగ్యానికి గురి చేస్తోంది. చట్నీ, సాంబార్లో ఎలుకలు ప్రత్యక్షమవుతున్నాయి. నాణ్యత లేని అల్పాహారం భోజనంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఫుడ్ కాంట్రాక్టర్ను మార్చాలని వారం రోజుల క్రితమే విద్యార్థులు ధర్నా చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కాంట్రాక్టర్ను మారుస్తామని గతంలో హామీ ఇచ్చినప్పటికీ మార్చకపోవడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ చట్నీలో ఎలుకను చూసి అవక్కయ్యామని, మేము రోజు ఇలాంటి ఆహారాన్నే తింటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా హాస్టళ్లను కనీసం వారానికి ఒకసారి కూడా క్లీన్ చేయడం లేదని వాపోతున్నారు. మెస్లో మిగిలిపోయిన ఫుడ్ ఐటమ్స్ ను రోజుల తరబడి అలాగే ఉంచడంతోనే ఎలుకలు, బల్లులు భోజనాల్లో దర్శనమిస్తున్నాయంటున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని విద్యార్థులు మండిపడుతున్నారు. మెనూ ప్రకారం ఫుడ్ పెట్టట్లేదని, ఇలా ఎలుకలు, బల్లులు పడిన ఆహారం తినడం వల్ల తరచూ ఫుడ్ పాయిజనింగ్ కు గురవుతున్నామని ఆరోపిస్తున్నారు విద్యార్థులు. ఈ ఘటనపై అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో సర్కార్ హాస్టల్లో విద్యార్థులకు పెట్టే తిండి పరిస్థితి ఇది అంటూ వీడియోను ఎక్స్ లో షేర్ చేసింది. నాణ్యత లేని భోజనంతో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించింది గులాబీ పార్టీ. కాగా చట్నీలో ఎలుక ఘటనపై కళాశాల ప్రిన్సిపాల్ స్పందించారు. తినేందుకు తయారు చేసిన చట్నీలో ఎలుక పడలేదని, శుభ్రం చేసేందుకు ఉంచిన పాత్రలో ర్యాట్ పడిందని కళాశాల ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. పాత్రలో ఉన్న ఎలుకను వీడియో తీసి వైరల్ చేశారని, కొందరు విద్యార్థులు కావాలని వీడియో తీసి ప్రజాప్రతినిధులకు పంపారని ప్రిన్సిపాల్ నరసింహ స్పష్టం చేశారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.